ప్రపంచ మేధావి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశానికి దిక్సూసైనటువంటి మా దేవుడు, మా దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధన సమితి అదేవిధంగా ఆంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మేము 2 డిమాండ్లు చేస్తూ ఉన్నాం. 15 సంవత్సరాల నుండి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని మేము డిమాండ్ చేశాం. దాని ప్రతిఫలంగా 10 రూపాయల కాయిన్ పైన 125 రూపాయల కాయిన్ పైన ఆర్బీఐ ముద్రించడం జరిగింది. అందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రెండోది, కరెన్సీ నోట్ల మీద కూడా అంబేద్కర్ గారి బొమ్మ రావాలి. అది వచ్చే వరకు మా ఈ పోరాటం ఆగదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా, దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు కూడా అంబేద్కర్ గారికి జయంతి వర్ధంతులకు దండలేయటం కాకుండా ఆయన నిత్యం జనాల హృదయాల్లో ఉండాలంటే నిత్యావసర వస్తువు అయినటువంటి కరెన్సీపై అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ముద్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఈ దేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాలు, ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఫలాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. ఆనాటి జనాభా ప్రతిపాదన ప్రకారం 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడు 30% ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా నెరవేరాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాం. దీనికి రాష్ట్రంలో ఉండబడే అన్ని ఎస్సీ సంఘాలు, అన్ని కుల సంఘాలు, దేశంలో ఉండబడే సంఘాలు కూడా దీనిపై పోరాటం చేయాలని చెప్పని నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాల్ని ఎంతోమంది అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఎస్సీలకు ఇచ్చిన పర్సెంటేజ్ 15%, మరి మిగతా పర్సెంట్ ఎలా వచ్చింది? మిగతా పర్సెంట్ ఎవరు అనిపిస్తూ ఉన్నారు? అది ప్రజలు కూడా ఆలోచించాలి. ఎస్సీలు, ముఖ్యంగా ఎస్సీలకి తెలియజేస్తూ ఉన్నాను, మనకి ఇచ్చిన పర్సెంట్ రిజర్వేషన్ 15%, అలాగే ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ పర్సెంట్ 7.5%, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ పర్సెంట్ 27%. మరి మిగతా ఓసీలకి ఎక్కడి నుంచి వచ్చింది పర్సెంట్ అనేది మేము అడుగుతూ ఉన్నాం. మిగతా అంటే ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తప్ప ఇంకెవరు ఉద్యోగులు లేరా? ఎవరు చదువుకోవట్లేదా? ఇవన్నీ అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలు కాదా అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరో తెలియజేస్తూ ఉన్నాం, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఎస్సీలకు 15% అయితే మిగతా ఆరోపిస్తున్నట్టు వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఇది. అంటే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, 15% రిజర్వేషన్లో మావి మాత్రమే అనిపిస్తున్నాం. మాలో ఇంకా నిరుపేదలు, నిరుద్యోగులు, ఇంకా చదువులేనటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతోమంది, వేలాది మంది, లక్షల మంది ఉన్నారు. వారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, ఎస్సీ పర్సెంటేజ్ రిజర్వేషన్ పర్సెంట్ 15 కాదు 30% రావాలి. వస్తే తప్ప ఎస్సీల అభివృద్ధి అనేది జరగదు. ఆర్థిక అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి, సంక్షేమ రంగాల అభివృద్ధి అనేది వచ్చింది తప్ప లేకపోతే రాదని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అంశంపై ప్రతి ఒక్కరూ పోరాడాలని చెప్పని పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.